దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వారికి ₹1 కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ డిబేట్లో ఈ వ్యాఖ్యలు చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 కోటి ఇస్తాను. Please, sir. No, you withdraw words. No. Please. I repeat. చట్ట ప్రకారంలో ఉండాలి. చట్ట ప్రకారం చేద్దాం. Please. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 కోటి ఇస్తాను. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్జీవీ పోలీసులకు ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ ఓ ఛానల్లో కొలికపూడి శ్రీనివాసరావు నా తల తీస్తే ₹1 కోటి ఇస్తానని ప్రకటించారు. నన్ను చంపడానికి టీవీ లైవ్లో డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడున్న యాంకర్ సాంబశివరావు మాట వరుసకి వద్దని వారిస్తున్న కొలికపూడి అదే మాట 3 సార్లు చెప్పారు. అతడి వ్యాఖ్యల వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. ఏ టీవీ ఛానల్లో అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడో సదరు టీవీ ఛానల్ ఎండీకి సైతం ఈ కుట్రతో భాగస్వామ్యం ఉంది. దీనిపై కొలికపూడి, యాంకర్ సాంబశివరావు, ఛానల్ ఎండీ బిఆర్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదు. ఇక వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు అని వ్యాఖ్యానించారు ఆర్జీవీ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.